Hi students, మీకు ఈ వీడియోలో 8th class second chapter linear equations in one variable algebraic expressions ఆల్రెడీ మీరు 7th లో నేర్చుకున్నారమ్మా. సింపుల్ ఈక్వేషన్స్, algebraic expressions. సో algebraic equation అంటే an algebraic equation is equality of algebraic expressions involving variables and consonants. Variables అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, x, y, z. సో ఇలాంటి ఆల్ఫాబెట్ లెటర్స్ ని వేరియబుల్స్ అంటారు. కాన్సనెంట్స్ అంటే నెంబర్స్ 1, 2, 3, 4 అలాంటివి కాన్సనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ కి 2x + 3 = 10 ఈక్వాలిటీ ఉండాలన్నమాట. వేరియబుల్స్, కాన్సనెంట్స్ అండ్ ఈక్వాలిటీ సైడ్. ఓకేనా? నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ 10y + -5 = 2y + 2. So this side is LHS. LHS means left hand side. This side RHS, right hand side, left hand side, right hand side. Next, linear equations. Algebraic equations having degree 1 are called linear equations. ఈ algebraic equations అనేవి ఇక్కడ వేరియబుల్స్ కి డిగ్రీ అనేది, ఆ ఈక్వేషన్ యొక్క డిగ్రీ అనేది 1 గానే అయితే వాటిని లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. నెక్స్ట్ ప్లస్ 2x - 5 = 20. చూడండి, ఇక్కడ x డిగ్రీ ఎంత? 1. ఈ ఈక్వేషన్ డిగ్రీ ఎంత? 1. సో ఇలా 1 ఉంటే వాటి ఆ ఈక్వేషన్ యొక్క డిగ్రీ అనేది 1 ఉంటే వాటిని లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ 3y + 15 = 11. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ సాల్వింగ్ సింపుల్ ఈక్వేషన్స్. ఆల్రెడీ మనము 7th క్లాస్ లో చూసినామా. సింపుల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు ట్రాన్స్పోజింగ్ మెథడ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చూసాము. సో ట్రాన్స్పోజింగ్ మెథడ్ చేసేటప్పుడు నేను మీకు చెప్తున్నాను ఆల్రెడీ. సో LHS సైడ్ మైనస్ ఉంటే అది ట్రాన్స్పోజింగ్ టు RHS ఏమవుతుంది? ప్లస్. అదే LHS సైడ్ ప్లస్ ఉంటే మైనస్. నెక్స్ట్ LHS సైడ్ మల్టిప్లికేషన్ అయితే RHS సైడ్ డివిజన్. LHS సైడ్ డివిజన్ అయితే RHS సైడ్ ట్రాన్స్పోజింగ్ అయితే మల్టిప్లికేషన్. సో ఈ సైన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో LHS సైడ్ ఏ సైన్ ఉంటే అది RHS ట్రాన్స్పోజ్ అయినాక అది ఏమవుతుంది అనేది. నెక్స్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము సాల్వింగ్ సింపుల్ ఈక్వేషన్స్ లో. ఫస్ట్ వన్ 6m = 12. సో గివెన్ ఈక్వేషన్ 6m = 12. ఇక్కడ చూడండి 6 అనేది ఎంతో మల్టిప్లికేషన్. సో అది ట్రాన్స్పోజింగ్ టు RHS, ట్రాన్స్పోజింగ్ 6 to RHS. సో 6 RHS ట్రాన్స్పోజింగ్ అవుతే ఏమవుతుంది? సో మల్టిప్లికేషన్ అయితే డివిజన్ అని చెప్పారు. సో m = 12/16. సో 6 1s 6 2s. సో m = ఎంత? 2. ఒకసారి చెక్ చేద్దామా మనము? చెక్. సో m = 2 కదా. LHS తీసుకుంది. LHS = 6m. సో 6m అంటే ఎంత? 2. 6 2s 12. RHS ఎంత వచ్చింది? 12. సో మనం కరెక్ట్ గా చేసాం అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ 2x/3 = 18. సో ట్రాన్స్పోజింగ్ 3 to RHS. సో 3 ట్రాన్స్పోజింగ్ టు RHS చేసినప్పుడు 2x = 18. ఇక్కడ డివిజన్ చేస్తాం 3. సో అది RHS సైడ్ వెళ్ళినప్పుడు మల్టిప్లికేషన్.
3. 18 into 3. So 2x equal to 18 3s are 54. So x equal to transposing to LHS to RHS. So ఇక్కడ 2 multiplication RHS transposing అయితే division. 54 by 2. 2 ones 2. 2 2s are 4. 2 7s are 14. So x equal to enta 27. So x equal to 27. మీరు చెక్ చేసి చూడండి మా ఓకేనా. నెక్స్ట్ గివెన్ ఈక్వేషన్ 3x plus 1 equal to 16. సో ఇక్కడ 3x plus 16 transposing to 1 to RHS. సో ఇక్కడ ప్లస్ 1 ఉంది. సో అది ట్రాన్స్పోజింగ్ RHS అయినాక ఏమవుతుంది మైనస్. సో 3x equal 16 minus 1. 3x equal 16 minus 1 15. So 15. So x equal to 15 by 3. 3 ones 3 5. So x equal to ఎంత 5. సో చూడండి చెక్ చేద్దాము. 3 x ఎంత LHS 3x plus 1. x ఎంత 5. 3 into 5 plus 1. 3 5s are 15. 15 plus 1 16. చూడండి RHS 16 మనకు వచ్చింది కదా. RHS 16 నెక్స్ట్ చూడండి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాను 6. సో ట్రాన్స్పోజింగ్ RHS అయితే డివిజన్ అప్పుడు 12 by 6. అప్పుడు మల్టిప్లికేషన్ 6 ones 6 2s are 12. సో m equal to 12. చెక్ చేసామంటే మనకి LHS వాల్యూ చెక్ చేసామంటే RHS రావాలన్నమాట. సేమ్ అదే సెకండ్ వన్. సో ఇక్కడ 2x by 3. 3 ట్రాన్స్పోజింగ్ టు RHS మల్టిప్లికేషన్. 18 3s are 54. 2x equal to 54. So x equal to 54 by 2. Next 3x plus 1 equal to 16. So plus 1 ఉంది ఇక్కడ. సో ట్రాన్స్పోజింగ్ టు RHS plus 1 ఏమవుతుంది minus 1. So 16 minus 1 15. 3x equal to 15. x equal to 15 by 3. 3 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తా ఉంది. సో ట్రాన్స్పోజింగ్ టు RHS అయినప్పుడు డివిజన్ అవుతుంది. సో x equal to 5. చెక్ చేసామంటే ఆ వాల్యూ అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ మనం బిఫోర్ ఎగ్జాంపుల్స్ లో వేరియబుల్స్ ఓన్లీ LHS సైడ్ మాత్రమే చూసాము. ఇక్కడ చూడండి వేరియబుల్స్ LHS లో ఉంది, RHS సైడ్ కూడా ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వేరియబుల్స్ అన్నింటినీ LHS సైడ్ ట్రాన్స్పోజింగ్ చేసుకోవాలి. కాన్స్టెంట్స్ అన్నింటినీ RHS సైడ్ ట్రాన్స్పోజింగ్ చేయాలి. చూడండి ఎగ్జాంపుల్ గివెన్ ఈక్వేషన్ 7x plus minus 5 equal to 2x. సో 2x మనకి RHS సైడ్ ఉంది. సో ట్రాన్స్పోజింగ్ 2x transposing 2x to LHS. సో ఇక్కడ ప్లస్ సైన్ ఉంది, ఏమీ లేదంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్టు. సో ప్లస్ 2x అనేది ట్రాన్స్పోజింగ్ LHS అయినప్పుడు ఏమవుతుంది 7x minus 2x. నెక్స్ట్ ఈ 5 ట్రాన్స్పోజింగ్ 2x to LHS minus 5 to RHS. minus 5 to RHS. minus 5 ని RHS సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 5 అవుతుంది అనమాట. 5. సో 7x minus 2 సబ్స్ట్రాక్షన్ చేస్తే 5x. నెక్స్ట్ LHS x, RHS 5. సో x equal to 5 by 5. 5 ones 5 ones. సో x equal to ఎంత 1. x equal to 1. చెక్ చేయండి, కావాలంటే చెక్ చేయండి ఒకసారి. సో 7x minus 5 equal to 2x. So 7x plus లో 1 minus 5 2 into 1. 7 1s are 7 minus 5 equal to 2. 7 minus 5 ఎంత 2. 2 equal to 2. సో చూడండి LHS RHS ఈక్వల్ అయింది కదా. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్
Next second one. Given equation 5x minus 12 equal to 2x minus 16. So ఇప్పుడు కాన్సనెంట్స్ అన్నిటిని RHS ట్రాన్స్పోజ్ చేయాలి, వేరియబుల్స్ అన్నిటిని LHS సైడ్ ట్రాన్స్పోజింగ్ చేయాలి. 5x 2x LHS సైడ్ RHS సైడ్. సో దాని ట్రాన్స్పోజింగ్ టు LHS ఏమవుతుంది? మైనస్ 2x. మైనస్ 12 అనేది ట్రాన్స్పోజింగ్ టు RHS ఏమవుతుంది? ప్లస్ 12x. సో మైనస్ 6 ప్లస్ 12. ఓకేనా? చూడండి ఇక్కడ ఒకసారి వేరియబుల్ 2x ని ట్రాన్స్పోజింగ్ టు RHS, కాన్స్టెంట్ ని ట్రాన్స్పోజింగ్ టు RHS. సో ఇక్కడ ప్లస్ సైన్ కాబట్టి మైనస్ 2x, ఇక్కడ మైనస్ సైన్ కాబట్టి ప్లస్ 2x. సో 5x మైనస్ 2x ఎంత? 3x. మైనస్ 6 ప్లస్ 12 6. సో x ఈక్వల్ టు 6/3. 3 1s 3 2s. సో x ఈక్వల్ టు ఎంత? 2. ఓకేనా? చెక్ చూడండి. 5x minus 12 equal to 2x minus 6. 5. X అంటే ఎంత? 2. Minus 12. 2 into 2 minus 6. 5 2s are 10. Minus 12. 2 2s are 4. Minus 6. 10 minus 12x ఎంత? Minus 2. 4 minus 6 minus 2. చూసారా? LHS RHS ఈక్వల్. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్. 7z plus 13 equal to 2z plus 14. సో 7z 2z. ఈ 2z transposing to LHS, 13 transposing to RHS. సో 7z minus 2z equal to 14 minus 13. 7z లో minus 2x 2z minus చేస్తే ఎంత? 5z. సో 14 minus 13 1. సో z equal to 1/5. ఇక్కడ 5 మల్టిప్లికేషన్ చేస్తాం, ట్రాన్స్పోజింగ్ అయితే డివిజన్. సో 1/5z అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్?